అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జగపతి నగరం ఇంటింట ఎన్నికల ప్రచారంలో ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు. జగంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహాని, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థినిగా చలమలశెట్టి సునీల్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో గిరిబాబు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటా తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. జగపతినగరం గ్రామంలో గిరిబాబుకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలు పొందారన్నారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించడమే కాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. తొలుత కిర్లంపూడి ముద్రగడ స్వగృహం నుండి గిరిబాబు భారీ మోటార్ సైకిళ్లపై ర్యాలీగా జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు స్వగృహానికి తరలి వెళ్లారు. అక్కడి నుండి జగపతి నగరంలోని బాలరాజుపేట, శ్రీరామ్ నగర్, కొండయ్యపేట, జగపతి నగరం గ్రామాలలో గిరిబాబు పర్యటించి ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఆయన వెంట పెంటకోట నాగబాబు, చెదలవాడ బాబి, శరకణం భద్రం, కాళ్ళ సత్యనారాయణ, పెంటకోట శ్రీరాములు, పెనగంటి రాజేష్, వెలగా రమణ, పీల రమణ, పెనగంటి గోవిందు, లంకామూర్తి, సంగన వెంకటేశ్వరరావు, చదరం సత్యబాబు, ఆడారి శ్రీను, శరకణం సంతోష్, ఆల రామశివ, కర్రీ కృష్ణ, ఐజీ ఇబ్రహీం, బొడ్డెటి గణపతి, ఎల్లపు నానాజీ, శరకణం పెద్దకాపు, ఇప్పుడు జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కర్తలు పాల్గొన్నారు. మరి ఎవరా ఇక్కడ గిరిబాబు గారికి అను ఒకసారి అంటే మూడు సార్లు ఓపులేదు. వర్షంలో గిరిబాబు నాయకత్వం అదే గిరిబాబు రెండు ఓట్లు ఫ్యాన్ కినమ్మా నేను చెప్పనండి, మీరు వేస్తారు ఫోటోలతో వేయించాలి. ఉంటారండి.
ఈవేళ కిల్లంపూడిలో తోట నరసింహ్ గారి గురించి, చలమలశెట్టి సునీల్ గారి గురించి ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడ చూసినా రెస్పాన్స్ చాలా బాగుంది. ఊరి పెద్దలందరూ కదిలొచ్చారు. అఖండ మెజారిటీతో ఇద్దరిని గెలిపించాలని, వాళ్ళ విలువైన 2 ఓట్లు ఫ్యాన్ పై వేసి ఇద్దరిని గెలిపించాలని నా తండ్రి మాటగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. విజయం కన్ఫర్మ్డ్గా గెలుస్తారని చాలా నమ్మకంగా ఉన్నామండి. ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడ చూసినా రెస్పాన్స్ చాలా బాగుంది. ఊరి పెద్దలందరూ కదిలొచ్చారు. అఖండ మెజారిటీతో ఇద్దరిని గెలిపించాలని, వాళ్ళ విలువైన 2 ఓట్లు ఫ్యాన్ పై వేసి ఇద్దరిని గెలిపించాలని నా తండ్రి మాటగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. విజయం కన్ఫర్మ్డ్గా గెలుస్తారని చాలా నమ్మకంగా ఉన్నామండి.